జై శ్రీ కేదార్. నేను మా ఇంటి నుండి 2353 కిలోమీటర్లు 32 గంటల పాటు ఫ్లైట్ ద్వారా ట్యాక్సీ, బస్, షేర్ ట్యాక్సీ మరియు ట్రెక్కింగ్ చేసి ఆ కేదార్నాథుని యొక్క ఆలయాన్ని చేరుకోవటం జరిగింది. అలా చేరుకొని ఆయన సన్నిధిలో ఈ గంట కొట్టినప్పుడు వచ్చే అనుభూతి అనేది మాటల్లో వివరించలేనిది. ఈ వీడియోలో నేను మీకు కేదార్నాథ్ యొక్క యాత్ర ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్, దాంతోపాటు బడ్జెట్ ఎంత అవుతుంది, ఎక్కడెక్కడ మీరు స్టే అనేది బుక్ చేసుకోవాలి, ఎలాంటి స్టే ఆప్షన్స్ ఉన్నవి, అవి కాస్ట్ ఎంత అవుతాయి, మరియు ఓవరాల్ ఈ ట్రిప్ యొక్క బడ్జెట్ ఎంత అవుతుందని చెప్పేసి డీటెయిల్గా వివరించబోతూ ఉన్నాను. వాట్సాప్ ట్రావెల్స్కి స్వాగతం. నేను వెంకీ, ఉభయ కుశలపురి. మీరందరూ సూపర్గా ఉన్నారనుకుంటున్నానండి. మన కేదార్నాథ్ వ్లాగ్ మెయిన్ వీడియో చూసి ఆదరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇన్ కేసు మీరు చూడకుండా ఉంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి వెంటనే చూడండి. సో ఈరోజు వీడియోలో నేను మీకు కేదార్నాథ్ ట్రావెల్ ప్లాన్కి మొత్తం ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుందని చెప్పబోతున్నానండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, స్టేకి ఎంత ఖర్చు అవుతుంది, ట్రావెల్కి ఎంత ఖర్చు అవుతుంది, ఏమి ఆప్షన్స్ ఉంటాయని చెప్పేసి మొత్తం డీటెయిల్గా వివరించబోతూ ఉన్నాను. ఇన్ కేసు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో నౌ. మొదట మనం ఢిల్లీ చేరుకోవాలి. ఢిల్లీ చేరుకోవడానికి ఫ్లైట్ అయితే ఎంత ఖర్చు అవుతుంది, దాంతోపాటు ట్రైన్ అయితే ఎంత ఖర్చు అవుతుందని ఈ వీడియోలో ముందు నేను క్లియర్గా వివరించాను. ఢిల్లీ నుంచి మనం హరిద్వార్ కానీ రిషికేష్ కానీ బస్సు ద్వారా లేదంటే ఫ్లైట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. దానికి ఎంత ఖర్చు అవుతుందని కూడా ఇక్కడ నేను వివరిస్తాను మీకు. అలా హరిద్వార్ నుంచి బస్సు అనేది సోన్ప్రయాగ్కి మనం తీసుకోవాలి. ఆ బస్సు రిషికేష్ మీదుగా వెళ్తుంది. సో ట్రావెల్ టైం అయితే అప్రాక్సిమేట్గా 8 నుంచి 10 అవర్స్ వరకు పడుతుంది. మనం సోన్ప్రయాగ్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి గౌరీకుండ్కి షేర్ ట్యాక్సీలు లభిస్తాయన్నమాట. ఇది 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ట్రావెల్ టైం అయితే అప్రాక్సిమేట్గా ఒక అరగంట వరకు పడుతుంది. అలా మనం గౌరీకుండ్లో దిగిన తర్వాత అక్కడి నుంచి కేదార్నాథుని యొక్క ట్రెక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ట్రెక్ అనేది 16 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అప్రాక్సిమేట్గా అయితే కనుక మనకు ఒక 8 నుంచి 10 గంటల టైం వరకు పట్టవచ్చు. అదే మీరు ఫిజికల్గా ఫిట్ ఉండి సీజన్ ట్రెక్కర్ అయి ఉంటే కనుక ఈ ట్రెక్కర్ మీరు ఒక 5 నుంచి 7 గంటల లోపలే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు మన చార్ధామ్ ఆర్ కేదార్నాథ్ యాత్ర ఎలా రిజిస్టర్ చేసుకోవాలని వివరిస్తాను. యాత్ర రిజిస్ట్రేషన్ అనేది 2 రకాలు. ఒకటి ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్, ఇంకోటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్. ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతున్న 10 కౌంటర్లు ఉన్నాయి ఉత్తరాఖండ్లో. అక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే కనుక మీకు ఆఫ్లైన్లో టికెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఈరోజు నేను ఉత్తరాఖండ్లోని రిషికేష్లో ఉన్న ఒకనొక ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కౌంటర్కి వచ్చాను. అక్కడే నా కేదార్నాథ్ యాత్రని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఒక టిప్ ఏంటంటే, ఇన్ కేస్ మీరు కనుక రిషికేష్ కానీ హరిద్వార్ కానీ ఏదైనా కౌంటర్లకు వెళ్ళినప్పుడు అక్కడ పొద్దున్నే తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి. పొద్దున్న వెళ్తే కనుక కొంచెం రష్ తక్కువగా ఉంటుంది. సో దట్ మీరు ఎక్కువ సమయం వెయిట్ చేయకుండా మీరు టికెట్ అయితే పొందగలుగుతారు. లేట్ అయ్యే కొద్దీ క్యూ అనేది పెరుగుతుంది. దాంతోపాటు కొన్నిసార్లు స్లాట్లు అవైలబుల్ లేకుండా ఉంటే మీకు దోదాంకి ఇవ్వటం జరుగుతుంది, లేదంటే కనుక ఫ్యూచర్ డేట్స్కి ఇవ్వటం జరుగుతుంది. కొన్నిసార్లు మీరు అనుకున్న డేట్కి కూడా పొందలేకపోవచ్చు. అందుకని చెప్పేసి వెళ్లే ముందు ఇక్కడ నేను కాంటాక్ట్ నంబర్లు కూడా చూపిస్తాను అన్నమాట. ఆ కాంటాక్ట్ నంబర్లో కాల్ చేసి మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆన్లైన్ ప్రొసీజర్ చూద్దాం. ఆన్లైన్ ప్రొసీజర్ 2 రకాలు. ఒకటి ఉత్తరాఖండ్ టూరిజం వాళ్ళ వెబ్సైట్, 2 యాప్ అన్నమాట. మొదట మనం ఉత్తరాఖండ్ టూరిజం వాళ్ళ వెబ్సైట్లో ఎలా బుక్ చేసుకోవాలని చూద్దాం. వెబ్సైట్ నేమ్ ఏంటంటే uttarakhand.tourism.gov.in అన్నమాట. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా అక్కడ ఇలా వస్తుంది. మనం ఆ వెబ్సైట్లో లాగిన్ చేసుకున్న తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్, క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ అని వస్తుంది. అక్కడ మనం క్లిక్ చేసి మన డేట్ రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మనం ఈ చార్ధామ్ యాత్ర చేస్తున్నాం అని చెప్పేసి సెలెక్ట్ చేయాలన్నమాట. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి అవైలబుల్ ఉన్న అన్ని ఆప్షన్స్ అనేవి చూపించడం జరుగుతుంది. బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, హేమకుండ్ సాబ్, ఇలా అన్ని ప్లేసెస్కి ఏ రోజులు అవైలబిలిటీ ఉంది అని చూపించడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ప్లాన్ చేసిన డేట్ కనుక అవైలబుల్ లేకపోతే, మీరు ట్రావెల్ టికెట్లు కనుక ఇంకా బుక్ చేసుకోలేదంటే ఫ్యూచర్ డేట్స్ ఎప్పుడు అవైలబుల్ ఉన్నాయో అవి చూసుకుంటే సరిపోతుంది. ఇది వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్. ఇప్పుడు మనం యాప్ ద్వారా ఎలా చేసుకోవాలని కూడా చూద్దాం. యాప్ని మనం గూగుల్ ప్లే స్టోర్ కానీ యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఉత్తరాఖండ్ టూరిజం అని కొడితే వస్తుందన్నమాట. సో అందులో మనం వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా మనం యూజర్ నేమ్, పాస్వర్డ్తో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తుందంటే నంబర్ ఆఫ్ పిల్గ్రిమ్స్ అదంతా యాడ్ చేయమంటుంది. యాడ్ చేసిన తర్వాత
మనం డేట్ సెలెక్ట్ చేయాలి. ప్రొసీజర్ అయితే కనుక సేమే ఉంటుంది. మన వెబ్సైట్లో ఏదైతే చూసామో అక్కడ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అవైలబిలిటీ ఎలా ఉందో చూపించడం అదంతా కూడా సేమ్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. అండ్ మా స్టెప్స్ మనం ఫాలో అయితే కనుక అవైలబుల్ డేట్ సెలెక్ట్ చేసుకొని మనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. రెండు కూడా ఈజీగానే ఉంటాయి, పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఏమి ఉండదండి. కొంచెం టైం స్పెండ్ చేస్తే కనుక ఈజీగానే మీరు బుక్ చేసుకోవచ్చు. ట్రావెల్ కాస్ట్, ఈ ట్రిప్ మొత్తంలో చూసుకుంటే కనుక ట్రావెల్కే మనం ఎక్కువ డబ్బులు స్పెండ్ చేస్తామండి. నేను ఎగ్జాంపుల్స్ ఏం తీసుకున్నానంటే మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సినారియోలు హైదరాబాద్ నుంచి, కొన్ని విజయవాడ నుంచి తీసుకున్నాను అనమాట. అవి మీరు చూడొచ్చు. ఫస్ట్ ఏంటంటే మనం ట్రైన్ స్లీపర్ క్లాస్లో వెళ్తే కనుక హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళి కేదార్నాథ్ సందర్శించుకొని తిరిగి హైదరాబాద్ రావడానికి ట్రైన్ స్లీపర్ క్లాస్లో వెళ్తే ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఇక్కడ నేను ఒక చిన్న టేబుల్ పెట్టి మొత్తం వివరించాను అనమాట. మొదట ఏంటంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి స్లీపర్ క్లాస్ ట్రైన్ టికెట్ ఎంత అవుతుందంటే 700 అండి. ఆ తర్వాత న్యూఢిల్లీ నుంచి మనం హరిద్వార్ కానీ రిషికేష్ కానీ బస్సులో వెళ్తే ఒక 500 వరకు అవుతుంది. అండ్ హరిద్వార్ నుంచి రిషికేష్ ఈ రెండు ప్లేస్లో ఎక్కడి నుంచి అయినా సరే సోన్ ప్రయాగ్ అనమాట బస్సులో వెళ్ళాలి. ఈ బస్ టికెట్ కాస్ట్ అయితే కనుక 1000 రూపాయలు అని యావరేజ్. కొన్నిసార్లు అయితే కనుక మనం వెనక సీట్లు లాంటివి బుక్ చేసుకుంటే 700, 800 కూడా రావచ్చు. నేను మ్యాక్సిమం అనేది చూపించాను అనమాట ఇక్కడ. సో సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుంటికి మనం షేర్ ట్యాక్సీ తీసుకొని వెళ్తాము. ఆ షేర్ ట్యాక్సీ కాస్ట్ అయితే కనుక మనకు 50 రూపాయలు పడుతుంది. అండ్ గౌరీకుంట్ నుంచి కేదార్నాథ్కి పైన ట్రెక్ చేయడానికి నేను ట్రెక్కింగ్కి అయితే కనుక కాస్ట్ ఏమి ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే ట్రెక్కింగ్ చేయడానికి బేసిక్గా డబ్బులు ఏం అవసరం లేదు. కానీ మీరు అక్కడ నుంచి గుర్రం మీద కానీ లేదంటే కనుక ఇంకా బాస్కెట్ కానీ ఏదైనా తీసుకుంటే దానికి ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. ఆ కాస్ట్ అనేది ఇక్కడ నేను ఇంక్లూడ్ చేయలేదన్నమాట. సో ఆ తర్వాత రిటర్న్ రావడానికి కేదార్నాథ్ నుంచి గౌరీకుంట్కి మనకేం అవసరం లేదు డబ్బులు. గౌరీకుంట్ నుంచి సోన్ప్రయాగ్ అయితే కనుక షేర్ ట్యాక్సీ, సోన్ప్రయాగ్ నుంచి రిషికేశ్వర్ హరిద్వార్ షేర్ ట్యాక్సీ కానీ లేదంటే కనుక బస్సులో కానీ రావచ్చు. అక్కడ నుంచి తిరిగి మనం రిషికేష్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి కాస్ట్ అనేది ఇక్కడ క్లియర్గా వివరించాను. మొత్తం అయితే కనుక 4500 రూపాయలు అవుతుంది. ఈ 4500 రూపాయలు అండి జస్ట్ ట్రావెల్కి మాత్రమే అనమాట, మొత్తం ట్రిప్ కాదు. మొత్తం ట్రిప్ కాస్ట్ అనేది ఈ వీడియోలో ముందు నేను మీకు వివరిస్తాను. సో ఇది హైదరాబాద్ టు హైదరాబాద్ స్లీపర్ క్లాస్లో వెళ్తే కనుక మనకు అయ్యే ఖర్చు. స్లీపర్ తర్వాత మనం కొంచెం కంఫర్టబుల్గా థర్డ్ ఏసీలో వెళ్తే ఎంత అవుతుందని ఇక్కడ మీకు వివరిస్తాను. ఇది కూడా నేను హైదరాబాద్ టు హైదరాబాద్ తీసుకున్నాను అనమాట. సో ఇందులో ఏంటంటే హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి థర్డ్ ఏసీ ట్రైన్ టికెట్ అనేది 1800. సో 1800 పోవటానికి 1800 రావటానికి రెండు కలిపి 3600 రూపాయలు ఎక్స్ట్రా అనమాట. అది కాకుండా మిగతా ఛార్జెస్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. సో మనం కనుక థర్డ్ ఏసీలో వెళ్తే మనకి ట్రావెల్ కాస్ట్ వరకు 6700 రూపాయలు అవుతుంది. ట్రైన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫ్లైట్లో వెళ్తే ఎంత అవుతుందని చూద్దాం. ఫ్లైట్లో వెళ్తే కనుక మనం 2 రోజులు టైం సేవ్ చేసుకోవచ్చు. పోవటానికి ఒక రోజు, రావడానికి ఒక రోజు అనమాట. అదే అడ్వాంటేజ్. నేను విజయవాడ నుంచి దెహ్రాదూన్ అండ్ విజయవాడకి ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుందని వివరించబోతూ ఉన్నాను. దెహ్రాదూన్ అనేది ఉత్తరాఖండ్లో లేదంటే మన హరిద్వార్ రిషికేష్కి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట, మన కేదార్నాథ్ యాత్ర చేయాలంటే కూడా. సో విజయవాడ నుంచి కనుక డెహ్రాదూన్కి ఫ్లైట్ టికెట్ తీసుకుంటే అది 11,000 వరకు అవుతుంది. 11,000 ఎగ్జాక్ట్గా ఏంటంటే కొన్నిసార్లు మనం లాస్ట్ మినిట్లో బుక్ చేసుకున్నాం అనుకోండి, అది 14,000-15,000 కూడా అవ్వచ్చు. కొన్నిసార్లు మనకు ఇంకా ఒక 1,000 రూపాయలు 2,000 తక్కువ కూడా రావచ్చు అనమాట. నేను దెహ్రాదూన్ ఎయిర్పోర్ట్కి ఆల్మోస్ట్ 4 సార్లు వెళ్ళటం జరిగింది. 4 సార్లు కూడా నేను లోయెస్ట్ అది చీపెస్ట్ బుక్ చేసుకున్న టికెట్ ఎంత అంటే 10,000 అనమాట. సో 10,000 నుంచి 12,000-13,000 అనేది ఒక యావరేజ్ అప్రాక్సిమేషను. నేను ఇక్కడ చూపిస్తున్న నంబర్ కూడా మీరు ఒక 1 వీక్ 2 వీక్స్ ముందు బుక్ చేసుకుంటేనే ఈ కాస్ట్ అనేది మీకు అవైలబుల్లో ఉంటుంది. లేదంటే అది ఒక 1,000-2,000 అటు ఇటుగా ఉండొచ్చు అనమాట. సో 11,000 తీసుకున్నాను అనమాట విజయవాడ దెహ్రాదూన్కి. దెహ్రాదూన్ అనే ఎయిర్పోర్టు రిషికేష్కి ఎగ్జాక్ట్గా 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో మీరు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత హరిద్వార్ కానీ రిషికేష్ కానీ వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్లో ట్యాక్సీ ఒకటి తీసుకుని వెళ్ళాలంటే ఆ ట్యాక్సీలు అనేవి చాలా కాస్ట్ ఉంటాయి అనమాట. డిస్టెన్స్ 15 నుంచి 20 కిలోమీటర్లు అయినా సరే కాస్ట్ అనేది 1,700 రూపాయలు ఛార్జ్ చేశారనమాట నేను వెళ్ళినప్పుడు. సో ఈ రెండు అనేది అడిషనల్ కాస్ట్. అక్కడ నుంచి హరిద్వార్ టు సోన్ప్రయాగ్ కానీ సోన్ప్రయాగ్ టు గౌరీకుంట్ కానీ మిగతా ఛార్జెస్ అన్నీ కూడా సేమే ఉంటాయి. ఇలాగే రిటర్న్ అయ్యేటప్పుడు మనం రిషికేష్ లేదంటే హరిద్వార్ నుంచి ఎయిర్పోర్ట్కి ట్యాక్సీ కానీ లేదంటే కనుక వచ్చేటప్పుడైతే ఆటోలు కూడా దొరకవచ్చు కొన్నిసార్లు. సో ఆ కాస్ట్ కూడా ఎక్స్ట్రా వేసాను ఇక్కడ. దాంతో పాటు మనం ఇంకా దెహ్రాదూన్ నుంచి
విజయవాడకి రిటర్న్ ఫ్లైట్ ఒక 12,000 తీసుకున్నాను అనమాట. అగైన్ ఇక్కడ కూడా సేమ్ 1,000 రూపాయలు అటు ఇటు ఉండొచ్చు, లేదా 2,000 అటు ఇటు ఉండొచ్చు, మనం బుక్ చేసుకునే డేట్ని బట్టి ఉంటుంది. మొత్తం అయితే కనుక 27,800 రూపాయలు అవుతుంది. ఒక 1,000-2,000 అటు ఇటు వేసుకున్నా కూడా మనం రౌండ్ ఫిగర్ 30,000 అని మాత్రం చెప్పుకోవచ్చు. ఫ్లైట్ టికెట్ అంత ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, కాకపోతే మనకు ఒక 2 రోజులు అనేది టైం సేవ్ చేస్తుంది. కొంచెం ఆ టైంని మనం రిలాక్స్ అవ్వడానికి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అకామిడేషన్. మరి ఈ కేదార్నాథ్ యాత్రలో ఎక్కడెక్కడ అకామిడేషన్ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఇప్పుడు మేము చూద్దాము. ఢిల్లీ, రిషికేష్, సోన్ప్రయాగ్, గౌరీకుండ్, కేదార్నాథ్ ఇలా మన జర్నీ సాగుతుంది కదా. ఇందులో అయితే కనుక 2 ఇంపార్టెంట్ ప్లేస్లో మనం అకామిడేషన్ బుక్ చేసుకోవాలి. సోన్ప్రయాగ్, కేదార్నాథ్లో అయితే కనుక మనకు తప్పకుండా అకామిడేషన్ ఉంటుంది. రిషికేష్లో కూడా బుక్ చేసుకోవచ్చు, అక్కడ ఆప్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం సోన్ప్రయాగ్ గురించి చూద్దాం. సోన్ప్రయాగ్లో అయితే అండి GMVN అనే వాళ్ళది ఒకటి ఉందన్నమాట. అదేంటంటే గర్వాల్ మండల్ వికాస్ నిగమ్ అని, ఇది గవర్నమెంట్ వాళ్ళ వెబ్సైట్ అనమాట. వీళ్ళు డార్మెటరీ అండ్ టెంట్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. చాలా ప్లేసుల్లో ఉన్నాయండి. రిషికేష్లో ఉన్నాయి, సోన్ప్రయాగ్ అండ్ వీళ్ళవి కేదార్నాథ్లో కూడా చాలా అంటే చాలా ఉన్నాయి అన్నమాట. నేను చూపిస్తుంది అయితే కనుక ఇది సోన్ప్రయాగ్లో ఉంది. వీళ్ళ కాటేజెస్ అండ్ డార్మెటరీలు అనేవి చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి, ఇంక్లూడింగ్ వాష్రూమ్స్ కూడా అనమాట. నేను ఇక్కడ నైట్ స్టే చేశాను. అఫోర్డబుల్ 900 రూపాయలు మాత్రమే తీసుకున్నారు, కానీ చాలా అంటే నీట్గా ఉన్నాయి. సో నేను ఇది స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను, ఎందుకంటే వీళ్ళ బుకింగ్ కూడా వెబ్సైట్లోనే సాగుతుంది. సో మీరు వెబ్సైట్లోకి వెళ్ళిపోయి డేట్ సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా బుకింగ్ చేసుకోవచ్చు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత బుకింగ్ ఐడి అడుగుతారు, అది ఇస్తే కనుక మనకు రూమ్ అలాట్ చేస్తారు. అది సోన్ప్రయాగ్లో. మన కేదార్నాథ్లో వెళ్తే కనుక ఇక్కడ మీరు చూస్తే కేదార్నాథ్లో మొత్తం 14 అకామిడేషన్లు ఉన్నాయండి. ఈ GMVN వాళ్ళవి వేరియస్ ప్లేసెస్లో ఉన్నాయన్నమాట. టెంపుల్కి పక్కనే ఉన్నాయి కొన్ని అయితే కనుక 1/2 కిలోమీటర్ దూరంలో, 200-300 మీటర్స్ దూరంలో, 1 or 2 కిలోమీటర్స్ దూరంలో, ఇలా వేరే ప్లేసుల్లో చాలా చోట ఉన్నాయన్నమాట. నేను ఉన్నదైతే కనుక టెంపుల్కి ఎగ్జాక్ట్గా 500 మీటర్స్, అది హెలిప్యాడ్ ఉంది కదా, హెలిప్యాడ్ పక్కనే అనమాట. సో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్లోకి వెళ్ళిపోయేసేసి అవి ఎలా ఉందో పిక్చర్స్ ఉంటాయన్నమాట. పిక్చర్స్ చూసుకొని అది మీ రిక్వైర్మెంట్ సూట్ అయ్యేదో లేదో చూసుకొని బుక్ చేసుకోగలరు, అవైలబిలిటీని బట్టి కూడా. కొన్ని అయితే కనుక టెంపుల్కి దగ్గరగా ఉన్నాయి అయితే కనుక ముందే అయిపోతాయి. సో అలాంటివి కనుక మీరు కావాలనుకుంటే కొంచెం ఎర్లీగా బుక్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఆప్షన్స్ అయితే కనుక ఉన్నాయి. ఈవెన్ 1 or 2 days ముందు మనం బుక్ చేసుకున్నా కూడా కొన్ని చోట్ల మనకు ఖచ్చితంగా దొరుకుతాయి. నేనైతే కనుక ఇది హిమ్లాక్ అనే టెంట్ స్టేని చూస్ చేసుకున్నాను అనమాట. నాకు 800 రూపీస్ తీసుకున్నారు 1 dayకి. ఇది కూడా 10% షేరింగ్ టెంట్ అనమాట. ఆ టెంట్ లోపల ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. ముందు అడ్వాన్స్గానే బుక్ చేసుకున్నాను. బెస్ట్ పార్ట్ ఏంటంటే దీంతో పాటు ఒక డిన్నర్ కూడా వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. మనం వెళ్ళిపోయి అక్కడ బుకింగ్ ఐడి ఇచ్చామనుకోండి, వాళ్ళు మనకి టెంట్ అనేది అలాట్ చేస్తారు. ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ ఓవరాల్ బడ్జెట్ ఎంత అయిందో మన కేదార్నాథ్ యాత్రకు చూద్దామండి. ఇక్కడ మీరు చూస్తే కనుక నేను 3 టేబుల్స్ ఇచ్చాను అనమాట. ట్రైన్ AC స్లీపర్లో వెళ్తే ఓవరాల్గా ఎంత అవుతుంది, ట్రావెల్ ప్లస్ స్టే ప్లస్ ఫుడ్ ఎంత అవుతుంది, అలాగే థర్డ్ AC అయితే ఎంత అవుతుంది, ఫ్లైట్లో వెళ్తే ఎంత అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు మనం ట్రైన్ స్లీపర్ క్లాస్లో వెళ్తే ట్రావెల్కి మాత్రం 4,500 అండి. అది ముందే చూసాం అనమాట. ఫస్ట్ స్టేకి ఒక 1,900 అవుతుంది, ఫుడ్ ఒక 2,000 అనమాట. ఎందుకంటే మనం పైకి వెళ్ళే కొద్ది కూడా ఫుడ్ కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఇంక్లూడింగ్ వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా. అందుకని చెప్పేసి 2,000 పెట్టాను అనమాట. సో అదే మనం ట్రైన్ స్లీపర్లో వెళ్తే మొత్తం ఒక కేదార్నాథ్ యాత్రకి 8,400 రూపాయలు అవుతుంది అప్రాక్సిమేట్గా. ఇది మీ చేతి ఖర్చులో ఉంటే కనుక అవి ఎక్స్క్లూడ్ చేసుకున్నాను అనమాట. అదే మీరు థర్డ్ ACలో వెళ్తే కనుక మీకు అప్రాక్సిమేట్గా ఎంత పడుతుంది అంటే 10,600 రూపాయలు పడుతుంది. అదే ఫ్లైట్లో వెళ్తే కనుక 31,700 రూపాయల వరకు పడుతుంది. ఇవన్నీ కూడా మీ బడ్జెట్ని బట్టి, కన్వీనియంట్ని బట్టి, ఎలాంటి కంఫర్ట్తో మీరు ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారు దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. కానీ నా సజెషన్ ఏంటంటే ఎవరైనా కానీ బడ్జెట్లో వెళ్దాం అనుకుంటే ట్రైన్ థర్డ్ AC అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కంఫర్ట్ ఉంటుంది, కొంచెం హ్యాపీగా వెళ్ళొచ్చు ట్రైన్ ACలో అయితే కనుక. అదే మీ దగ్గర కనుక ఎక్కువ రోజు లేదు కానీ బడ్జెట్ డజంట్ మ్యాటర్ అనుకుంటే కనుక మీరు ఫ్లైట్ జర్నీ అనేది డిసైడ్ చేయొచ్చు. ఇదండి కేదార్నాథ్ యాత్ర యొక్క ప్లానర్. హోప్ మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటూ ఉన్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను. దట్స్ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ పార్థసారథి ట్రావెల్ టైల్స్.